హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా చిన్ని బాబుకి ఎప్పుడు ఇంట్లోనే ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తాను. అది దేంతో చేశాను అనేది చూసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్తో చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, తర్వాత పెసరపప్పు తీసుకున్నాను, తర్వాత రెడ్ కలర్ కందిపప్పు వేసుకొని తర్వాత నార్మల్ కందిపప్పు పెసలు వేసుకొని అండ్ నెక్స్ట్ పచ్చి శనగపప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకొని ఒక 10 బాదము ఒక 10 జీడిపప్పు తీసుకుని కొంచెం పల్లీలు తీసుకున్నాను. తర్వాత కొంచెం వాము జీలకర్ర కూడా నేను యాడ్ చేశాను, ఎందుకంటే ఇవంతా కొంచెం దానికి డైజెషన్ అవ్వాలి కదా అని చెప్పి ఇవి కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ నేను మొత్తం వాష్ చేసేస్తాను. జీడిపప్పు బాదం పప్పు పల్లీలు వేరేగా తీస్తాను, అవి వాష్ చేయను. ఓన్లీ ఈ రైస్న మిగతా పప్పులు అవి ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేసి కొంచెం ఒక 3 టైమ్స్ వాష్ చేస్తాను. ఆ 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మొత్తం అందులో ఉన్నదంతా పోతుంది కదా డస్ట్. ఆ తర్వాత ప్లేట్లో వేసి ఒక 2 అవర్స్ నేను ఎండ్లో పెడతాను. కొంచెం బాగా ఎండిన తర్వాత అప్పుడు ఫ్రై చేయాలి మొత్తం. ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేయాలి. ఎక్కువ మంట పెట్టేసి చేసామనుకోండి, హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతాయి. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు, కొంచెం మాడిన స్మెల్ వస్తుంది కదా, అందుకే వాళ్ళు ఇష్టపడరు. అందుకే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేసి ఉండాలి. నాకు తెలిసి ఇది చేయడానికి నాకు ఒక 3-4 అవర్స్ పడుతుంది. మొత్తం నేను ఒక ప్లేట్లో వేసి అది మా అత్తయ్యకి ఇచ్చేస్తే వెళ్ళి ఎండలో పెట్టారు. ఎండలో పెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత నాకు తెచ్చి ఇచ్చేస్తే నేను అన్నీ ఫ్రై చేసుకున్నాను. అవన్నీ కలిపేసి ఫ్రై చేసేసుకుంటాను. ఇవి నేను ఒక 15 మినిట్స్ అలాగా నెమ్మదిగా కలుపుతూ ఉంచుతాను. ఎందుకంటే మాడిపోతే మళ్ళీ బాబు తిండు కదా. మాడింది కూడా మనం పెట్టకూడదు, ఎందుకంటే అది స్మెల్ వస్తుంది, వాళ్ళకి ఇష్టపడరు. ఇష్టపడినట్టు పెడితేనే వాళ్ళు కూడా తింటారు కదా. ఒక మధ్యలో వస్తారు, ఆడుకుంటాడు, పారిపోతాడు. అమ్మ ఇచ్చేస్తుంది ఎక్కడుందని చూస్తూ ఉంటాడు, మళ్ళీ వస్తాడు చూడండి, మళ్ళీ నేను చూపించేసరికి పారిపోతాడు. ఏవో ఒకటి తెచ్చి కింద పడేస్తాడు, నేను పిలిచేసరికి చూస్తాడు, పారిపోతాడు చిన్న బాబు. మొత్తం ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇట్లోని ఇవి ఇంకొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్ ఉన్నది అనగా వాము జీలకర్ర 2 వేసి ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాను. అయిపోయి ఇప్పుడు ఇది తీసేసి నేను ప్లేట్లో వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ నేను జీడిపప్పు బాదం పప్పు 2 కలిపేసి ఫ్రై చేసేస్తాను. నెక్స్ట్ పల్లీలు వేసి ఆ పల్లీలు కూడా ఫ్రై చేసేస్తాను. మొత్తం ఇది కూల్ అయిన తర్వాత మనం మిక్స్ చేయాలి, లేదంటే వేడి మీద వేస్తామనుకోండి మొత్తం వాటర్గా వచ్చేది, ఆవిరిలా వచ్చేది. అప్పుడు మొత్తం పౌడర్ అంతా పాడైపోద్ది, నీట్గా రాదు. కూల్ అయిన తర్వాత మిక్సీ పెట్టేసామనుకోండి స్మూత్గా వస్తుంది. అది ఒక 2-3 టైమ్స్ వేస్తే స్మూత్గా వస్తుంది. అవి మిక్సీ వేసిన తర్వాత కొంచెం పౌడర్ అంతా నార్మల్గా ఇందులో వేసి జల్లించేసుకుంటే మంచిగా వస్తుంది. అప్పుడు ఇంకా మనం వాటర్లో కలిపేటప్పుడు నీట్గా ఉంటుంది, లేకపోతే చిన్న పప్పులు తగులుతాయి. మా అబ్బాయి ఆ పప్పులు అసలు ఉన్నా సరే అసలు ఏం తగలకూడదు, స్మూత్గా తినాలి అంతే. నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇలాగ చిన్న బాక్స్లో చిన్న గిన్నెలో నేను వాటర్ వేసుకొని ఫుల్గా లంప్స్ లేకుండా కలిపేస్తాను. అక్కడ పక్కన వాటర్ పెట్టుకుంటాను, అది బాగా బాయిల్ అయిన తర్వాత వేస్తాను. వాటర్ అనేది బాగా బాయిల్ అయితేనే ఇది లంప్స్ ఉండదు, లేదా అప్పుడే వేస్తామనుకుని లంప్స్ వచ్చేస్తాయి. కలిపినప్పుడు కూడా నీట్గానే కలుపుకొని నేను ఏదో ఒక ఫ్రూట్ కలుపుతాను, యాపిల్ కానీ బనానా కానీ స్వీట్ పొటాటో కానీ క్యారెట్ కానీ కలుపుతాను. ఎందుకంటే నార్మల్గా తినలేరు కదా, వాళ్ళకి పాపం ఉప్పు ఉండదు, తీపి ఉండదు, ఏమీ ఉండదు, షుగర్ యాడ్ చేయము, ఏమీ యాడ్ చేయము కాదు. అందుకే ఏదో ఫ్రూట్ అనేది తనకి కలుపుతాను. నార్మల్గా పెడితే తిండి, ఇందులో అయితే కొంచెం అలా తింటూ ఉంటాడు బాబు. ఇది కొంచెం అలా మరిగి కొంచెం అవుతుంది, అప్పుడు